ప్రైజ్ లార్డ్. గునుపూడి శివాంజలి వాయిస్ కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ ఛానల్ వీక్షించిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడానికి వందనాలు. శ్రేష్టమైన జ్ఞానంతో మీరు మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రైజ్ ద లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని దేవుని స్తుతిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. మరి బైబిల్ స్టడీ ప్రోగ్రామ్ లో భాగంగా మనం అనేక అంశాలు నేర్చుకుంటున్నాం కదా. దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నారు. అంటే ఈ లోకానుసారమైన అందమును చూసి చేసుకోవడం ద్వారా, మరి లేకపోతే దేవుని బిడ్డలు దేవుని చిత్తంలో లేని వ్యక్తులు చేసుకోవడం ద్వారా దేవుడు సంతాపపడ్డారని, అలాగే నొచ్చుకుంటారని, లేకపోతే వారి ఆయుష్ తగ్గించి వేసి దేవుని ఉగ్రత వారి మీద నిలుస్తుందనే అంశాలు మనం తెలుసుకున్నాం. దేవుని ప్రజలైనప్పటికీ, దేవుని కుమారులైనప్పటికీ, లేకపోతే దేవుడు ప్రతిష్ఠింపబడి దేవుని ప్రజల కొరకు రక్షకుడిగా పుట్టించినప్పటికీ కూడా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే, దురలవాట్లకు లోనవుతే దేవుడు వారిని ఎడబాస్తాడు లేదా విడిచిపెట్టేస్తాడు అనే సత్యాలు మనం తెలుసుకున్నాం కదా. ఈ రోజున మరి నేను అన్యురాల్ని కదా, లేకపోతే మేము పెద్దల కూర్చొని వివాహం చేసుకున్నాం, లేకపోతే తెలిసి తెలియక వివాహం జరిగింది, లేకపోతే మా జీవితాలు, నా భర్త మారడా, నా భార్య మారదా, లేకపోతే మా కుటుంబ జీవితాల్లో ఒక వెలుగు ఉండదా, అంటే మా కుటుంబ జీవితాలు కట్టబడవా, లేకపోతే మా కుటుంబ జీవితాలలో ఐక్యత సమాధానం ఉండదా, లేకపోతే మేము ఈ లోకానుసారంగా అపవాది చూపించిన లోకానుసారమైన జీవితానికి మమ్మల్ని మేము అప్పగించుకున్నాం. ఈ యొక్క చెడు చెడు అలవాట్లకి, ఈ మద్యపానం అని, లేకపోతే వ్యభిచారం అని, ఈ జారత్వం అని, ఇంకా భయంకరమైన అబద్ధాలతో కూడిన జీవితమును జీవిస్తూ మా జీవితాన్ని అపవాదికి అప్పగించుకున్న అపవాది మమ్మల్ని ఆ వైపుగా మళ్లించింది. మరి ఇంకా దేవుడు మమ్మల్ని కరుణించడా, కృప చూపడా, లేకపోతే నేను అన్యురాలే కదా, ఇంకా నా జీవితం అంతేనా, అయిపోయిందా, లేకపోతే నాకు సహాయం దొరకదా, దేవుని కృప నా మీద ఉండదా, దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్న నా జీవితంలో, అది వివాహ విషయంలో అయినా సరే, ఈ వ్యసనాలతో కూడిన జీవితం విషయంలో అయినా సరే, ఒక విడుదల వచ్చిద్దేమో, దేవుడు మమ్మల్ని కనికరిస్తాడేమో, దేవుడు మమ్మల్ని ఆ కృప చూపిస్తాడేమో, ఆయన కనికరం మా మీద ఉండాలని దయ చూపిస్తాడేమో అని ఎదురు చూస్తున్న నిరీక్షణ కలిగిన ప్రతి ప్రజలకు కూడా ఈ రోజున దేవుడు చక్కగా మాట్లాడబోతున్నాడని చెప్పవచ్చు. దేవుడికి స్తోత్రం. అంటే అన్యులుగా ఉన్నవారైనా సరే, దేవుని ప్రజలు కానివారైనా సరే, దేవుని చిత్తంలో లేని వ్యక్తులైనా సరే, లేకపోతే దేవునికి వ్యతిరేకంగా జీవితాలు జీవించేవారైనా సరే, దేవుని వైపు మళ్ళితే, దేవుని వైపు దేవుణ్ణి వెంబడిస్తే, దేవుని ప్రజలను వెంబడిస్తే దేవుడు మేలు చేస్తాడా, కీడు చేస్తాడా అంటే మేలు చేస్తాడని చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రోజున బంధకములలో ఉండి నిరీక్షింపబడు వారలారా, అంటే ఈ రోజున ఏ వ్యసనాలతో కూడిన జీవితాన్ని జీవిస్తున్నా, లేకపోతే ఎటువంటి వివాహ జీవితాలు చేసుకొని ఇంక మా జీవితం అయిపోయింది, మమ్మల్ని పట్టించుకునే వారు లేదు, లేకపోతే నా భర్త మారలేదు, నా భార్య మారలేదు, నా కుటుంబ పరిస్థితులు మారలేదు, లేకపోతే నేను ఈ లోకానుసారంగా వ్యర్థమైన వాటి యందు మనస్సు నుంచి, లేకపోతే ఆ లోకానుసారంగా నా జీవితాన్ని నేను అపవాది చూపించిన మార్గంలో నన్ను నేను అప్పగించుకొని నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను, ఇక నాకు సహాయం దొరకదు అని చెప్పి నిరీక్షణ కలిగిన ప్రతి ఒక్కరికి కూడా, మరి జకరియా 9:12 ప్రకారము చూసుకుంటే, బంధకములలో ఉండి నిరీక్షింపబడు వారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి, మీకు రెండంతల మేలు చేసేదనని దేవుని వాక్య ప్రకారంగా చూసుకుంటే, ఈ రోజున ఎటువంటి బంధకాలలో ఉన్నా, లేకపోతే ఎటువంటి నిరీక్షణ నీవు కలిగి ఉన్నా, ఒకవేళ నీవు అన్యురాలుగా ఉన్నా, దేవుని ప్రజలు కాని వారైనా, దేవుని చిత్తంలో లేని వ్యక్తులైనా, లేకపోతే ఏ దురలవాట్లకు నీ జీవితాన్ని అప్పగించుకున్న స్థితిలో అపవాది నిన్ను ప్రేరేపించి ఆ జీవితం వైపు నేను నడిపించిన, మరలా ఒక్కసారి దేవుని విడిచి వెళ్ళిపోయిన నీవు మరలా దేవుని సన్నిధిని, దేవుని వైపు చూస్తే దేవుడు నిన్ను దీవించగల దేవుడు, ఆశీర్వదించగల దేవుడు, నిన్ను ప్రతి ఒక్క సమస్య నుంచి, ఇరుకు నుంచి, ఇబ్బంది నుంచి, శ్రమ నుంచి, ప్రతి ఒక్క కీడు నుంచి, ప్రతి ఒక్క కుటుంబ కలహాల నుంచి, ప్రతి ఒక్క కుటుంబాలను కట్టుకోలేని స్థితి నుంచి కూడా దేవుడు విడిపించి మరలా మీ కుటుంబాలనే కాదు మీ జీవితాలను కూడా కట్టగల సమర్థుడైన దేవుడు మనం కలిగి ఉన్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దీనికి ఉదాహరణగా తీసుకుంటే రూతు గ్రంథము 1, 2, 3, 4 అధ్యాయాలు చక్కగా చదువుకుంటే దేవుని యొక్క మహిమ కలిగిన హస్తం మనకు తోడుగా ఉన్న, దేవుని కృప మనకి తోడుగా ఉన్న, ఏ రీతిగా మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయో రూతు ద్వారా మన జీవితం
మనకి తెలుస్తుంది. రూతు యొక్క జీవితం ద్వారా మన జీవితాలు ఏ రీతిగా ఆశీర్వాదం పొందుకోవచ్చో అన్న సత్యాలు మనకు తెలుస్తాయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి రూతు గ్రంథం వచ్చినప్పుడు చక్కగా వివరించడం జరుగుతుంది. ఈ రోజున కొన్ని కొన్ని సత్యాలు చెప్పుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నయోమి యొక్క విశ్వాస జీవితం రూతుని మరి దేవుని వెంబడించే స్థితికి తీసుకువచ్చిందని చెప్పవచ్చండి. మరి నయోమి బెత్లెహేం అనే నగరంలో చక్కని దేవుని స్వాస్థ్యమైన ఆ యొక్క తన సొంత ఊరిలో ఉండకుండా కరువు వచ్చిందని మరి ఆ ప్రాంతం నుంచి మోయాబు అనే అన్యుల ప్రాంతం వైపు మళ్ళడం జరుగుతుందండి. అంటే ఇక్కడ కరువు వచ్చింది కదా, మేము కరువు చేత మరి పోషింపబడలేమేమో లేకపోతే మరణిస్తామేమో అనుకుందో మరి తెలియదు. కానీ దేవుని సన్నిధికి దూరం అయిపోయింది, దేవుని విడిచింది, దేవుని మరిచింది. ఎప్పుడైతే దేవుని విడిచిందో మరిచిందో దేవుడు ఆమెకు దూరం అవడం మొదలు పెట్టారని చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యొక్క బిడ్డలందరూ నివసించే ఆ దేవుని స్వాస్థ్యమైన ఆ బెత్లెహేం నగరం వెళ్ళిన మోయాబు నగరంలో తన భర్తను పోగొట్టుకుంటుంది, తన 2 కుమారులను పోగొట్టుకుంటుంది, అన్యులకు ఇచ్చి వివాహం చేయడం ద్వారా. మరి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుని సన్నిధి దేవుడు ఆమెను విడిచిపెట్టేశాడని అనుకుంది. కానీ దేవుణ్ణే లేకపోతే దేవుని సన్నిధినే దేవుడు ఆశీర్వదించి ఇచ్చిన స్వాస్థ్యాన్ని ఆమె విడిచి వచ్చేసింది. కానీ దేవుడు ఆమెని విడిచిపెట్టలేదని చెప్పవచ్చండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆమె దేవుని సన్నిధికి దూరంగా వచ్చేసింది, దేవుని మరిచింది, అన్యులక ఆచారాల్లో కలిసిపోయింది. తన 2 కుమారులకు కూడా మరి అన్యుల్నిచ్చి వివాహం చేసింది. మరి ఆ కుటుంబ జీవితాన్ని దేవుడు మరి ఆశీర్వదించాడా అంటే ఆశీర్వదించలేదు. కానీ మరి ఆ యొక్క ఇంటిలో మరి పురుషులు లేని స్థితి, అలాగే ముగ్గురు కూడా విధవరాండ్రుగా మిగిలిన స్థితిలో మరి ఆమె ఎప్పుడూ కూడా విశ్వాసం కోల్పోకుండా ఖచ్చితంగా దేవుడు దర్శిస్తాడు బెత్లెహేం నగరమును. ఆయన పోషించే దేవుడు, రక్షించే దేవుడు, ప్రతి కార్యమును చేసే దేవుడు. నాకు ఇన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇరుకులైనా, ఎన్ని ఇబ్బందులైనా నేనే దేవుని విడిచానన్న స్థితిని తర్వాత ఆమె తెలుసుకుంటుంది. దేవునికి స్తోత్రం. ఆమె విడిచి వచ్చిన స్థితిని బట్టే ఈ కార్యాలు జరిగినవని గుర్తించలేని స్థితిలో మరి ఆ యొక్క అన్యుల ఆచారాల్లో, అన్యుల వ్యవహారాల్లో మరి ఉండడం ద్వారా మరి ఆ అన్యుల వ్యవహారాలు కలిసిపోవడం ద్వారా దేవుని ఉగ్రతను తెచ్చుకుంటుంది. తన 2 కుమారులకి అన్యురాలను ఇచ్చి వివాహం చేయడం ద్వారా 2 బిడ్డలను కూడా మరి పోగొట్టుకోవడం జరుగుతుంది. మరి ఆ స్థితిలో మరలా ఏమాత్రమో కూడా తన భర్తను కోల్పోయినా, తన బిడ్డలను కోల్పోయినా, కుటుంబంలో ముగ్గురు విధవరాండ్రుగా ఉండినా, తన పోషించుకునే స్థితి లేకపోయినా సరే మరి విశ్వాసం అనేది తప్పక కోల్పోక ఏం చేసిందంటే ఆమె నా దేవుడు దర్శిస్తాడు బెత్లెహేం నగరం. ఖచ్చితంగా నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తాను, ఖచ్చితంగా నా దేవుడు నన్ను పోషిస్తాడు, నన్ను రక్షిస్తాడు. నాకు ఇన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా నా దేవుని మీద విశ్వాసం నేను కోల్పోను, నేను మరలా ఆయన వైపు చూస్తానని చెప్పి ఆమె దేవుని సన్నిధిని విడిచింది, మరలా దేవుని వైపు మరి చూడడం మొదలు పెట్టిందండి. ఎప్పుడైతే దేవుని తట్టు తన హృదయాన్ని త్రిప్పుకొని దేవుని మీద విశ్వాసంతో తన జీవితం కొనసాగిస్తుందో ఈ స్థితినంతా కూడా గమనించిన ఈ రూతు, మా అత్తగారికి ఇన్ని శ్రమలు వస్తున్నాయి కదా, ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి కదా, భర్తను పోగొట్టుకుంది, బిడ్డలను పోగొట్టుకుంది, పురుషుడు లేని ఇల్లుగా ఈ యొక్క గృహం ఉన్నది. అంతేకాదు మేము ముగ్గురము కూడా విధవరాండ్రుగా ఉన్నాము. మరి ఇట్టి స్థితిలో కూడా ఏమాత్రమో కూడా నమ్మకం కోల్పోకుండా మరి ఆమె దేవుని మీద విశ్వాసం ఉంచడాన్ని మరి రూతు గమనించింది. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనమని మరి అత్తగారు వెళ్ళిపోమన్నా సరే వెళ్ళిపోకుండా అత్తగారిని వెంబడించడం జరిగిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి 1వ అధ్యాయం 16, 17 వచనాలు చదువుకుంటే నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవెక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఎక్కడ మృతి పొందితే నేను అక్కడ మృతి పొందుతానన్న విశ్వాసాన్ని మరి రూతులోకి తీసుకురావడం జరుగుతుందండి. దేవునికి స్తోత్రం. అంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని వ్యసనాపరమైన స్థితిలో మన భర్త ఉన్నా, భార్య ఉన్నా, కుటుంబస్తులు ఉన్నా, మనము మన పరిస్థితులన్నీ కూడా చేజారిపోయిన స్థితిలో ఉన్నా, మనకి ఇంకా దిక్కెవరు లేరు, మనల్ని ఆదుకునేవారు లేరు, మేము అన్యులం కదా, మేము దేవుని ఎరగని ప్రజలము కదా, ఈ దురలవాట్లు కలిగిన స్థితిలోకి అపవాది మమ్మల్ని మోసుకు వెళ్ళింది లేకపోతే తీసుకువెళ్ళింది, ఈ అపవాది పాపం చేత మేము భరించలేని స్థితిని, పాప భారాన్ని మా మీద మోపింది కదా, ఈ స్థితిలో మేము జీవిస్తున్నాం కదా, మాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది, మేము ఎలా ఈ యొక్క పరిస్థితి నుంచి విడుదల పొందుకోవాలని నిరీక్షణ కలిగిన ప్రతి ప్రజలకు కూడా దేవుడిచ్చిన వాగ్దాన ప్రకారంగా చూసుకుంటే జకరియా 9:12 ప్రకారం బంధకములలో ఉండి నిరీక్షింపబడి వారులారా
కోటను మరలా ప్రవేశించింది, మీ కోటను మరలా ప్రవేశించింది, మీకు రెండంతల మేలును చేస్తానన్న దేవుని వాగ్దాన ప్రకారము ఈ రోజున ఎటువంటి శ్రమలో ఉన్నా, ఎటువంటి ఇరుకులో ఉన్నా, ఎటువంటి ఇబ్బందిలో ఉన్నా, మారాను పోలిన జీవితం. నయోమి అంటది కదా, నేను నయోమి అనకండి, మారా అనండి. నేను రిక్తురాలుగా, నేను సమృద్ధి గల దానినే వెళ్ళాను, కానీ రిక్తురాలుగా తిరిగి వచ్చాను అంటదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బెత్లెహేమ్ అనే నగరంలో మరి కరువు ఉన్న ప్రాంతంలో కూడా సమృద్ధిగా ఉన్నదానిగానే వెళ్ళిందంట. కానీ ఆమె వచ్చినప్పుడు రిక్తురాలుగా అన్ని పోగొట్టుకున్న దానిగా రావడం జరిగింది. అంతేనండి, ఈ రోజున దేవుని విడిచి ఏ దురలవాట్లకి మరి మనం బానిసలుగా మారిన, లేకపోతే దేవుని చిత్తంలోని లేని వ్యక్తులను వివాహం చేసుకున్న, దేవునికి వ్యతిరేకంగా ఏ కార్యాలు మనం చేసినా సరే, మనము సమృద్ధి అయిన స్థితి నుంచి మరి అన్ని పోగొట్టుకున్న స్థితిలోకి వెళ్ళిపోవాల్సిన స్థితి కలుగుతుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఆ రీతిగా ఉండడం దేవుని చిత్తము కాదు, గాని ఈ రోజున దేవుని సన్నిధిని మనమే విడిచి వెళ్ళిపోతాం, కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడని చెప్పి మనం భావించుకుంటామండి. మనమే, ఇక్కడ నయోమి కూడా బెత్లెహేమ్ అనే నగరాన్ని ఆమె విడిచి వెళ్ళింది. అక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు, వారిలో మరి ఇటువంటి మరణాలు చూసినట్లుగా చూడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆమె కుటుంబం ఎప్పుడైతే దేవుని సన్నిధికి దూరం అయిందో, మరి శ్రమలు ఆమెను వెంబడించడం మొదలుపెట్టాయి. అలాగే మన జీవితాల్లో కూడా ఏ దురలవాట్లకు లోనైనా, ఏ చెడు వ్యసనాలకు లోనైనా, దేవుని చిత్తంలో లేని వ్యక్తులను వివాహం చేసుకున్నా, ఒకవేళ దేవుని ప్రజలు కానప్పటికీ కూడా మనం దేవుని తెలుసుకుని వెంబడించే వారంగా ఉంటే, ఖచ్చితంగా ఈ రూతు మరి అత్తగారి యొక్క విశ్వాసాన్ని బట్టి నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని చెప్పింది. దేవుని వెంబడించడం మొదలుపెట్టింది రూతు. మరి అనేకులకు ఆశీర్వాదకరంగా, మరి విధవరాండ్రిగా ఉండిన ఇంకా నాకు ఇంకా హోప్స్ లేవు, ఆశలు లేవు, ఇంకా నా జీవితం ఇంతే అనుకున్న స్థితిలో ఉన్న రూతుకి మరి దేవుడు ఒక శ్రేష్టమైన కుటుంబ జీవితం ఇవ్వడం జరిగిందండి బోయాజు ద్వారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నీవు నేను మనమందరము కూడా గుర్తించవలసింది ఒకటండి, మనం అన్యులమైన లేదా పెద్దలు కుదిర్చిన వివాహమైన, తెలిసి తెలియక వివాహాలు చేసుకున్నా, లేకపోతే దేవుని చిత్తంలో మరి లేని వ్యక్తులమైనా సరే, లేకపోతే మనం తెలిసి తెలియక అపరాధ భావంతో మనము వ్యర్థమైన పాపాలకి అపవాది మనల్ని మనం అప్పగించుకునే స్థితిలోకి మరి తీసుకువెళ్ళినా సరే, మనము కృంగిపోవాల్సిన అవసరం లేదు, నిరాశ చెందవలసిన అవసరం లేదు. ఒక ఒక నిరీక్షణ కలిగి జీవిస్తే ఈ పాపం నుంచి, శాపం నుంచి నా కుటుంబ జీవితం, నా భర్త మారతాడు, నా భార్య మారుతుంది, నా కుటుంబ పరిస్థితులు మారతాయి, నాకున్న ఈ అలవాట్ల నుంచి నేను విడుదల పొందుకుంటాను, అలాగే నేను దేవుని బిడ్డగా మారతాను, ఆయన నేను వెంబడిస్తాను, ఆయనే నా దేవుడు అని చెప్పి ఎందరైతే దేవుని వైపు మళ్ళుతారో, దేవుని వెంబడిస్తారో, వారందరినీ కూడా రూతు వల్ల దీవించడానికి సమర్థుడైన దేవుడు ఈ రోజున నిన్ను నన్ను మనందరినీ కూడా దీవించడానికి సిద్ధంగా ఉన్నారండి. మరి అట్టి దీవెనకరమైన స్థితిలో మన జీవితాలు దేవునికి అప్పగించుకునే వారముగా ఉండాలని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. అంతేకాదు, మరి ఈ రోజున ఆదికాండం 6వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనాలు చూసుకుంటే, వారి ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నారే సత్యాలు కూడా మనం తెలుసుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొంది ఉన్నానెను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మరి జలప్రళయం అనేది వస్తుంది. ఆ జలప్రళయం ద్వారా ప్రజలందరూ కూడా నశించిపోతారు అనే సత్యాలన్నీ కూడా తెలుసుకున్నాం. ఎందుకంటే దేవుని చిత్తానుసారంగా, దేవుని ఇష్టానుసారంగా, దేవుని కుమారులైన వారు కూడా దేవుని చిత్తాన్ని చేయకుండా ఈ లోకానుసారమైన అందచందాలను చూసి, లేకపోతే ఈ లోకానుసారమైన కట్న కానుకలను, ఆశైశ్వర్యాల్లో, లేకపోతే ఈ లోకానుసారమైన వాటిని లోకానుసారంగా ఏవైతే అపవాది ఆకర్షింపబడే స్థితిలో వారి జీవితాలను నాశనం చేసే స్థితిలో నడిపించిందో వాటి వైపు మళ్ళడం ద్వారా దేవుని ఉగ్రత వారి మీద నిలవడమే కాదు, దేవుడు వారిని చేసినందుకు నరులతో పాటు పక్షుల్ని, మొత్తం అందరినీ కూడా, పశుపశ్చాదుల్ని, వాటన్నిటిని కూడా నేను నాశనం చేస్తాను అని చెప్తున్నాడు. అంతటి దేవుని ఉగ్రత ఉన్న ఈ ప్రజల మధ్యలో నోవాహు అనే నీతిమంతుడైన
మరి ఆ వ్యక్తిని మరి దేవుడు కాపాడడం జరుగుతుందండి. అంటే ఈ రోజున దేవుని కృపలో నీవు నేను ఉంటే, ఆయన వెంబడిస్తే, ఆయన్ని ఆశ్రయిస్తే, నోవాహు నీతిమంతుడుగా ఉన్నాడు, యథార్థవంతుడుగా ఉన్నాడు. అలాగే దేవుని వెంబడించేవాడుగా ఉన్నాడు కాబట్టి అంతమంది ప్రజలలో కూడా దేవుని ఉగ్రత వారి మీద నిలిచి, అంటే లోకానుసారంగా బ్రతుకుతున్న ఆ ప్రజలందరి మధ్యలో ఈ ఒక్క నీతిమంతుడిగా ఉండి దేవుని వెంబడించడం మొదలు పెట్టాడు. దేవుడు మరి నోహను కాపాడడం జరుగుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ రోజున ప్రజలందరినీ కూడా మార్పు చెందమని మరి దేవుడు ఎంతో సమయం ఇచ్చాడు. ఈ యొక్క జల ప్రళయానికన్నా ముందుగా కూడా దేవుని హెచ్చరిక ఉంటది, దేవుని యొక్క గద్దింపు ఉంటది, మరి దేవుని యొక్క ఆశీర్వాదకరమైన జీవితం ఉంటది. ఆయన చెప్పే ప్రతి మాట కూడా మన జీవితంలోకి తీసుకుంటే మెతుషల ద్వారా దేవుడు గద్దించడం అంటే ఆయన బ్రతుకున్నంత వరకు మాత్రమే దేవుని ప్రజలకు ఒక హెచ్చరిక. అప్పటి వరకు మాత్రమే సమయం ఉన్నది. ఆ తర్వాత సమయం లేదు. ఈ లోపుగానే మీరు మారు మనసు పొందాలి, దేవుని వైపు తిరగాలి, దేవుని వెంబడించాలి అన్న సత్యాలు మరి హానోకు దగ్గర నుంచి మెతుషల లేకపోతే దేవుని బిడ్డలందరూ ప్రవచిస్తూ వస్తున్నారని మనం సత్యాలు తెలుసుకున్నాం కదా. అంటే దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదండి. అన్యురాల్ని లేకపోతే దేవుని బిడ్డను కాను, దేవుని చిత్తంలో లేను కదా, లేకపోతే ఈ దురలవాట్లు కలిగి ఉన్నాం కదా, దేవుడు మమ్మల్ని కరుణిస్తాడా, దేవుడు మాకు సహాయం చేస్తాడా, మా కుటుంబ జీవితాన్ని దేవుడు కడతాడా అని అనుకునే ప్రజలందరితో కూడా దేవుడు వారందరికీ కూడా మరి ఆ రోజున జల ప్రళయానికన్నా ముందుగా ప్రజలకు ఎలా అయితే సమయం ఇచ్చారో ఈ రోజున మనందరికీ కూడా అలాగే ఎంతో సమయం ఇచ్చి దినమెల్లా ఆయన చేతులు మన వైపే చాపి మనం ఎప్పుడు మారుతామా, ఆయనని వెంబడిస్తామా, ఆయనని మన జీవితాల్లో మనం ఎప్పుడు హత్తుకొని జీవిస్తామా అని మరి దేవుడు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడండి. మరి ఆ స్థితిని బట్టి రూతు మరి అనుకున్న తను సమస్తము కోల్పోయింది. చక్కగా అన్యురాలైనప్పటికీ కూడా చక్కని వివాహ జీవితంలో అడుగు పెట్టాను కదా అనుకుంది. మరి ఆ వివాహ బంధం అనేది మరి కొంతకాలానికే శిథిలమైపోయిన స్థితి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంక నా పరిస్థితి అయిపోయింది. నా నా యొక్క అత్తగారి వలె నేను కూడా మరి విధవరాండ్రగా ఉండవలసిందేనా జీవిత కాలం అంతా అనుకుంది. కానీ దేవుడు మరి ఆమెకి ఒక చక్కని కుటుంబ జీవితం ఇచ్చినట్లుగా చూస్తున్నాం. అలాగే ఈ రోజున మన పరిస్థితులన్నీ కూడా తలక్రిందులైనా లేకపోతే మనకు సహాయం చేసేవారు లేకపోయినా, మన పరిస్థితిలో మన భర్త గాని భార్య గాని మార్పు చెందిన వారుగా ఉంటే, లేకపోతే మనం అన్యులుగా దేవుని ప్రజలు కాని వారముగా ఉంటే మనకు సహాయం దొరుకుతుందా అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా సమయం ఇచ్చి సహాయం చేసి ప్రతి విషయంలో ఆయన గద్దింపు హెచ్చరికను మనకు తెలియజేసి మనం ఆయన వైపు తిరుగుతామని ఆయన తట్టు మరి వెంబడిస్తామని దేవుడు మరి ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూ ఉండే దేవుడు అండి. ఆయన మనల వైపు చూస్తున్న దేవుడు అండి. మరి రూత్ అయితే మరి ఎప్పుడైతే అత్త యొక్క విశ్వాసం ద్వారా దేవుని వెంబడించడం మొదలు పెట్టిందో రూత్ జీవితంలో దేవుడు మోయాబు రాజు 10 తరముల వరకు కూడా దేవుని సన్నిధిలో చేరడానికి అవకాశం లేదు. కానీ దేవుని ఉన్నతమైన కృప పొందుకుంది రూతు. ఎందుకంటే దేవుని వెంబడించడం ద్వారా ఈ రోజున మనము కూడా దేవుని వెంబడించే ప్రజలుగా మారితే అది ఏ వ్యసనాలతో ఉన్న జీవితమైనా లేకపోతే అన్యులుగా ఉన్న జీవితమైనా దేవుని ప్రజలు కాని వారమైనా సరే మనల్ని మనం తగ్గించుకొని మన పాపపు స్థితిని ఒప్పుకొని విడిచిపెట్టి దేవా నీవే మాకు దిక్కు, నీవే మా కుటుంబాన్ని కడతావు, నీవే మా జీవితంలో విడిపిస్తావు, మా పాపపు జీవితం నుంచి మాకు విడుదల కలిగిస్తావు, మాకు మాకు సమస్తము కోల్పోయిన స్థితిలో నుంచి ఆశీర్వాదాన్ని ఇవ్వగల సమర్థుడు నీవే అని ఆయనను వెంబడిస్తే, ఆయన వైపు మళ్ళితే ఆయనే గొప్ప కార్యాలు చేయగల సమర్థుడు. రూతు జీవితాన్ని కట్టిన దేవుడు ఈ రోజున నా జీవితాలు కూడా కట్టగల సమర్థుడు. కాబట్టి మన జీవితాలను దేవునికి అప్పగించుకుందాం, ఆ రీతిగా సాగిపోదాం. చిన్న ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడానికి వందనాలు. శ్రేష్టమైన జ్ఞానంతో మీరు మాట్లాడారు ప్రభా. మీ యొక్క సన్నిధి మా బిడ్డలతో మా కుటుంబాలతో మా యొక్క సమస్తంతో ఉంచి మీ సన్నిధితో మీ అభిషేకం కలిగిన హస్తం తోడుగా ఉంచి ఈ సత్యమైన మాటలు ప్రతి బిడ్డ హృదయంలో ఫలించలాగిన సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.